ముందుగా దేవాది దేవునికి వందనాలు. పాశ్రమ్ గారు ఇప్పుడు చెప్పంగానే నేనైతే ఏది ప్రిపేర్ కాలేదండి, కానీ దేవుడిచ్చిన తలంపును బట్టి మాట్లాడుతూ ఉన్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం అండి. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచు ఉన్నది. నిజమైన వెలుగు ఎక్కడుందంటే అండి, దేవునిలో మాత్రమే ఉన్నది. ఆ దేవుడే మనల్ని అందరినీ వెలిగిస్తూ ఉన్నాడు. అది చీకటి కూడా గ్రహించలేని వెలుగై ఉన్నదని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. నిజమైన వెలుగు అంటే దేవుడే వెలుగు గనక ఆయన మనల్ని వెలిగిస్తూ ఉన్నాడు. మనం చీకటిలో ఉన్నప్పటికీ కూడా ఆయన వెలుగుల ద్వారా మనల్ని నింపుచూ ఉన్నాడు. ఆయన చీకటిలో ఉన్న మనల్ని రక్షించుట కొరకు, చీకటిలో ఆ చీకటి అనే పాపంలో నుండి మనల్ని పవిత్రపరచుట కొరకు ఈ లోకానికి దిగి వచ్చాడండి. నిజమైన వెలుగు ఆయనే, నిజరక్షకుడు ఆయనే గనక ఆయన నిజమైన వెలుగని గ్రహించి ప్రతి ఒక్కరము కూడా చీకటిలో ఉన్న మన బ్రతుకులను వెలుగుమయం చేసుకోవాలని, ఈ పండుగ దినం అందరి కుటుంబంలో గొప్ప వెలుగు నింపాలని, ఆ గొప్ప వెలుగు మనందరి మీద ప్రకాశించాలని, షీలోహు కుటుంబ సభ్యులు అందరిలో ప్రకాశించాలని, వాదలుకుంటా వెదులుకుంటా అచ్చిపనం యాదవులు సంఘ ప్రతి కుటుంబ సభ్యుల్లో ఆ వెలుగుని ఉండాలని ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.